అందరికీ నమస్తే ప్రజలారా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒకటే చర్చ. ఫోటోలకు సంబంధించి మా నాయకుడి ఫోటో ఉండాలంటే మా నాయకుడి ఫోటో ఉండాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫోటోలకు సంబంధించే ఒక పెద్ద యుద్ధం నడుస్తుందనే చెప్పొచ్చు. సో మనం మొన్న గజ్వేల్లో చూసినాం, రేవంత్ రెడ్డి ఫోటో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో పెట్టడంతో అక్కడికి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా వచ్చి మళ్ళీ ఆ ఫోటోని తీసేసి కేసీఆర్ ఫోటో పెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి చాలా మంది రాజకీయ నాయకులందరూ కూడా చాలా కీలకంగా చర్చించుకుంటా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం గతంలో కనుక మనం చూసుకుంటే కాస్త ప్రాజెక్టుల పైన కానీ నిధుల పైన కానీ పథకాల పైన కానీ సో అప్పట్లో కొంత చర్చ జరిగేది. ప్రజలకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వెళ్తే కొంత బాగుంటుంది అనే దానిపైన కూడా దృష్టి సారించే ప్రయత్నం గతంలో చేయడం జరిగింది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తూ ఉందంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులే వీళ్ళందరూ కూడా పోయి కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆయన ఫోటోని తొలగించి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టే ప్రయత్నం చేశారు. సో ఇదంతా చూస్తూ ఉంటే ఇప్పుడు ఫోటోల పైన ఉన్నటువంటి శ్రద్ధ, ఫోటో ఫ్రేమ్ల పైన ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల కష్టాల పైన ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా మంది కూడా ప్రభుత్వం పైన ఒక విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. సో అన్ని కూడా మనం మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మీ అందరి వంతుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మనం మొన్న చూసినాం గజ్వేల్లో కేసీఆర్ సొంత కాన్స్టిట్యున్సీ. సో అక్కడ కేసీఆర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అందులో కేసీఆర్ ఫోటోని తొలగించి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టే ప్రయత్నం చేసిర్రు. సో అది చేసినటువంటి వ్యక్తులు ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు కార్యకర్తలు ఆ ఆఫీస్కి పోయి పెట్టే ప్రయత్నం చేసిరు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంత ఫర్నిచర్ని కూడా ధ్వంసం చేసిరు. సో తర్వాత అక్కడికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని కేసీఆర్ ఫోటోని మళ్ళీ పైన పెట్టి రేవంత్ రెడ్డి ఫోటో తీసి మళ్ళీ వాళ్ళు కూడా కింద పడేసే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది కూడా రకరకాలుగా దీనిపైన మాట్లాడండి ఒకసారి. ఎందుకంటే ఇవాళ హాస్టళ్లలో ఉన్నటువంటి విద్యార్థులు ఫుడ్ పాయిజన్లు అయిపోయి మొత్తం కూడా ఆసుపత్రుల పాలు అవుతా ఉన్నారు. కనీసం వాళ్ళకు ఒక 2 పూటలు మంచి భోజనం కూడా తినలేకపోతా ఉన్నారు. కనీసం నీళ్లు తాగుతామంటే కొన్ని చోట్ల ఎండాకాలం వచ్చి నీళ్ల సమస్యలు వచ్చినాయి. ఇంకొన్ని చోట్ల అయితే ఆహారం అంటే తినేటటువంటి భోజనంలో ఎలుకలు బొద్దింకలు వాడి అందులో కూడా తినలేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. చాలా మంది విద్యార్థులు కూడా తీవ్రమైనటువంటి అస్వస్థలు పడతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. సో మరి ఇటువంటి నేపథ్యంలో మరి తెలంగాణ రాజకీయ నాయకులకు, తెలంగాణ పార్టీ కార్యకర్తలకు వీళ్ళందరికీ కూడా ఫోటోల పైన ఎందుకు ఇంత శ్రద్ధ పెరుగుతూ ఉంది, ఫోటోల పైన కొట్టుకుంటా ఉన్నారు, ఇంత ఒక యుద్ధం చేసుకుంటా ఉన్నారు. అదేదో కొంత విద్యార్థుల పైననో రైతుల పైననో పెట్టండి, వాళ్ళ పైన పెడితే కొంత బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవాళ రైతన్నలందరూ కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాస్తవంగా చాలా మందికి కూడా వర్షాలు కురిసి పంట నష్టం వచ్చింది. చాలా మందికి కూడా చేతిలో చిల్లి గవ్వలేనటువంటి పరిస్థితి, ఉన్నటువంటి డబ్బుని మొత్తం కూడా పంట పైన పెట్టుబడిగా పెట్టి పంట చేతికి వస్తుందేమో అని చెప్పేసి పంట పైనే ఆశలు పెట్టుకొని జీవితం అంతా కూడా దానిపైన ఆధారపడి బతుకుతున్నటువంటి అన్నదాతలందరికీ కూడా ఒక్కసారిగా కురిసినటువంటి ఆకాల వర్షాలకు వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశలు కలలు అన్నీ కూడా ఆ వర్షపు నీటిలో ఆ పంట మొత్తం కూడా కొట్టుకుపోయింది. వాళ్ళ కళ్ళ ముందే పంట కొట్టుకుపోవడంతో ఇప్పుడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, దిక్కు తోచలేనటువంటి ఒక స్థితిలో అన్నదాతలు ఉన్నారు, రైతన్నలు ఉన్నారు. మరి రైతులని కాపాడాల్సుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం ఇవాళ ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉంది కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి. కాకపోతే ఇప్పుడు గజ్వేల్ పైన ఫోటో ఫ్రేమ్ల పైన పెద్ద ఒక చర్చ చేస్తూ ఉన్నారు, దీనిపైన ఒక యుద్ధం చేస్తూ ఉన్నారు. అంత పెద్ద అవసరం లేదు, ఇది మనం మాట్లాడాల్సుకోవాల్సినటువంటి విషయం కూడా కాదు. కాకపోతే నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, ఇవాళ ఇన్ని సమస్యలు ఇక్కడ ఉంటే మీరు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఇవన్నీ కూడా గాలికి వదిలేసి రైతులను పక్కన పెట్టేసారు, విద్యార్థులను పక్కన పెట్టేసారు, నిరుద్యోగులను పక్కన పెట్టేసారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకైతే జీతాలే లేవు వాళ్ళని పక్కన పెట్టేసారు. సో మరి ఎట్లా సర్వైవ్ అవుతుంది, కుటుంబాలు ఎట్లా బ్రతుకుతాయి, జీతాలు ఇవ్వకపోతే వాళ్ళకు ఏ రకంగా వస్తాయి? మరి నిరుద్యోగులు ఇవాళ హైదరాబాద్కు వచ్చి వాళ్ళు ఇంత తినకునో ఏదో ఒకటి పట్టుకొని బుక్కులు పట్టుకొని రాత్రి పగలు కష్టపడుతూ చదువుకొని ఉద్యోగం వస్తుంది కావచ్చు, జాబ్ క్యాలెండర్ ఇస్తారు కావచ్చు అని చెప్పేసి ప్రభుత్వం పైన ఆశలు పెట్టుకొని ఇక్కడికి వస్తే, ప్రభుత్వం కోసం వాళ్ళు గతంలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి ఒక కార్యక్రమం కూడా వాళ్ళు చేశారు. మరి ఇక వాళ్లకు కూడా ఉద్యోగాలు ఇంకా
అంటే ఇచ్చినటువంటి హామీ ప్రకారం, ఇచ్చినటువంటి మాట ప్రకారం నెరవేర్చే ప్రయత్నం చేయట్లేదు. కొన్ని ఇచ్చారు, 50,000 ఇవ్వచ్చు, అంత కొంత ఎక్కువ కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది ప్రభుత్వం, కాదనట్లేదు. కానీ చెప్పినన్ని చేయలేదని చెప్పేసి నిరుద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మరి ఇది ఇక పింఛన్ల గురించి మాట్లాడుకుంటే, పింఛన్ల పెంపు కానీ, మహిళలకు ఇస్తామన్నటువంటి 2,000 కానీ, ఇవన్నీ కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. సో వీటిపైన దృష్టి పెట్టండి. ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఫోటో పెట్టుకోవడం అనేది నిజంగా అది ఆయన ఇష్టం, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక కార్యాలయము. సో ఆ ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో ఉండాల్సిందే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అది వాళ్ళ వర్షను. సో వాళ్ళు చెప్తూ అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో అక్కడ పెట్టే ప్రయత్నం చేశారు. సో ఫోటో పెట్టడం నిజంగా ఓకే, కాకపోతే అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయన ఫోటో కూడా ఉండాలి. ఆయన తీసేటటువంటి ఒక ప్రయత్నం చేసేది లేకుండే అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒకవేళ ముఖ్యమంత్రి పెట్టుకుంటే పెట్టుకోండి, కానీ ఎమ్మెల్యేలు ఎందుకు తీసేశారు? అది ప్రజా తీర్పు కదా, ప్రజలందరూ కూడా గెలిపించారు. ప్రజలందరి తీర్పు మేరకు ఆయనని ఎమ్మెల్యే ఎన్నుకున్నారు, ఎమ్మెల్యేగా ప్రజలు. సో ప్రజల తీర్పుని కాంగ్రెస్ పార్టీ ఇవాళ తీసి పక్కన పెట్టేసింది. ప్రజల తీర్పుని వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ, ప్రజల తీర్పుని పక్కన పెట్టేస్తా ఉంది. అది కాదు కరెక్టు. ఎందుకంటే ప్రజలు ఆయనని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు కాబట్టి, మీరు అవునన్నా కాదన్నా అది ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఖచ్చితంగా మీరు దాన్ని స్వీకరించాల్సిందే. సో మరి అక్కడ కేసీఆర్ ఫోటో తీసేసారు, తర్వాత రేవంత్ రెడ్డి పెట్టి మళ్ళీ అన్ని ఫర్నిచర్ ధ్వంసం చేసే ప్రయత్నం చేసారు. అంటే అక్కడికి కాంగ్రెస్ పార్టీకి ఒక జిల్లా అధ్యక్షుడు ఎవరో కొత్తగా పోస్ట్ వచ్చిందట. సో పోస్ట్ వచ్చిన తర్వాత ఇటువంటివి చేస్తే కొంత మనకి ఇంకెక్కువ ప్రమోషన్లు వస్తాయి, ఇంకా మంచి స్థానం కల్పిస్తారు, మంచి మంచి పదవులు వస్తాయి, భవిష్యత్తు ఉంటుంది, తొందరగానే రాష్ట్ర నాయకులకు దగ్గర కావచ్చు అని చెప్పేసి ఇటువంటి చిలిపి చేష్టలు అనుకోవాలన్నా చిల్లర చేష్టలు అనుకోవాలన్నా కానీ తెలీదు. సో చేస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ అయితే కాదు, మైనస్ పాయింటే. కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పెద్ద డ్యామేజ్ అయింది. పార్టీ పరువు పోయేటటువంటి పని ఇది. పార్టీ పరువు కాపాడే పని కాదు, పార్టీ పరువు పోయే పని. మరి రాష్ట్రం అంతా కూడా అదే అనుకుంటా ఉన్నారు. గతంలో కేసీఆర్ పైన మీరు చేసినటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ నాయకులే అప్పట్లో చెప్పే ప్రయత్నం చేశారు. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవన్నీ కూడా పాటించరా అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు. ఈ దౌర్జన్యం ఏంది, మీ అంతటా మీరు పోయి పెట్టేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు అంటూ కూడా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్లోనో ఒక కలెక్టర్ ఆఫీస్లోనో చూసుకుంటే ప్రోటోకాల్ ఉంటుంది, ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి, అది కూడా అధికారులు చూసుకుంటారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎందుకు ఇంత వెళ్ళి అక్కడ పెట్టే ప్రయత్నం చేశారు, అసలు మీకు ఏం అవసరం అంటూ కూడా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది ఏందనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మినిస్టర్లందరికీ కూడా ఢిల్లీలో క్వార్టర్స్ ఎట్లుంటాయో అట్లా వీళ్ళకు కూడా. సో ఇప్పుడు ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలందరికీ కానీ ఇక కొంతమందికి కానీ ఢిల్లీలలో కొంత ఉంటాయి క్వార్టర్స్. సో అట్లనే ఎమ్మెల్యేలందరికీ కూడా ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు ఉంటాయి. అది ఎమ్మెల్యేకి ఒక ఇల్లుతో సమానం. సో అటువంటి ఇంట్లో ఎవరి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి అప్పట్లో ఎంపీగా ఉన్నాడు. సో ఎంపీగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ఫోటో పెట్టుకున్నాడా? లేదు కదా. సో ఇవాళ కేసీఆర్ అనేటటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే నివాసంతో సమానము. ఆయన నివాసంలో ఆయన ఎవరి ఫోటో పెట్టుకోవాలి ఏందనేది అది ఆయనకే ఇష్టము, ఆయనకే వదిలేయాలి అది. కానీ అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయము, ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఫోటో ఉండాల్సిందే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడము. సో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత అత్యుత్సాహపడడం కంటే ప్రజల కష్టాలపైన కాస్త ఫోకస్ పెట్టండి, ప్రజా కష్టాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి, ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేయండి. ఫ్రీ బస్ ఎట్లా ఉంది, విద్యార్థులకు ఎటువంటి కష్టాలు ఏర్పడతా ఉన్నాయి, ఆ తినేటటువంటి తిండిలో ఏం కలుస్తూ ఉన్నాయి, నాణ్యత లేనటువంటి ఆహారం పెట్టడం వల్ల ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి. సో దాన్ని ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళండి, దాన్ని సరిదిద్దిపించే ప్రయత్నం చేయండి, విద్యార్థులకు మంచి భోజనాన్ని పెట్టించే ప్రయత్నం చేయండి. రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు, రైతులను కొంత ఆదుకునే ప్రయత్నం చేయండి. సో ఇటువంటి మంచి పనులు చేయండి, మంచి గుర్తింపు వస్తుంది. కానీ ఇటువంటి చెడువి చేసి ఇటువంటి చిలిపి చేష్టలు చిల్లర చేష్టలు చేసి మనం ఎదగాలి, ఇంకా మంచి పొజిషన్ రావాలి, రాష్ట్ర నాయకులకు తొందరగా దగ్గరగా కావాలంటే అది పనికి రాదు. పార్టీకి ఒక పెద్ద డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ అక్కడ కేసీఆర్ ఫోటో తీసేసి రేవంత్ రెడ్డిది పెట్టినంత మాత్రాన ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డికి ఓట్లేసి గెలిపించే ప్రయత్నం చేయరు కదా. కేసీఆర్ ఫోటో తీసేసినంత మాత్రాన కేసీఆర్ని భవిష్యత్తులో ఓడిపేసే ప్రయత్నం చేయరు కదా. ప్రజలకు తెలుసు ఎవరిని గెలిపించాలి, ఎవరు మనకు అభివృద్ధి చేస్తారు అనేది ప్రజల తీర్పు. అది ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు చూసుకుంటారు. మీరు ఫోటోలు మార్చినంత మాత్రాన ఏం జరగదు. సో అభివృద్ధి పైన కొంత ఫోకస్ పెట్టండి, అభివృద్ధి పైన ఫోకస్ పెట్టి ప్రజల కష్టాలని చూసే ప్రయత్నం చేయండి. ఇవాళ చాలా మంది అన్నదాతలు, అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది రకరకాల సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు.
ఎక్కడా లేనటువంటి పరిస్థితి. అంటే ప్రైవేటు సంస్థల్లో అన్నిట్లో కూడా సమయానికి జీతాలు పడతా ఉన్నాయి, మంచిగా బోనస్లు పెరుగుతూ ఉన్నాయి, పండగలకు లీవ్లు ఇస్తూ ఉన్నారు, చాలా చక్కగా ఉంది ప్రైవేట్లో. కానీ గవర్నమెంట్ సిస్టమ్ అట్లా లేదు. గవర్నమెంట్ సిస్టంలో చాలా ఇంకా మార్పులు చేయాల్సినటువంటివి ఉన్నాయి. సో అటువంటి మార్పులన్నిటిపైన ఫోకస్ పెట్టి తొందరగా చేయండి. అవన్నీ చేస్తే కొంత ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది. అటువంటి వాటిపైన ఫోకస్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి తరపు నుంచి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ గజ్వేల్లో జరిగినటువంటి ఫోటోల వివాదము, ఈ ఫోటోల రచ్చకు సంబంధించి, చర్చకు సంబంధించి మీరేమనుకుంటా ఉన్నారు? ఎందుకంటే చిన్నగా ఒకరి ఫోటో ఒకరు తీసేసి పెట్టేసి అక్కడితో మొదలైంది. తర్వాత ధర్నాకు, గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చింది. గజ్వేల్లో మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి నిరసన చేసి ర్యాలీలు తీసి అంతా కూడా హల్చల్ చేసారు, రచ్చ రచ్చ జరిగింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంది? మీరు ఏమనుకుంటా ఉన్నారు? కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదే విధంగా మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే, ఏమైనా నష్టాలు కానీ కష్టాలు కానీ ఎటువంటి ఇబ్బందులు మీకున్నా కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక మెసేజ్ పెట్టండి, ఒక వీడియో తీసి దానికి సంబంధించినటువంటి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తాము. మీకు ఒకవేళ అన్యాయం జరిగితే ఖచ్చితంగా మీ అందరి గొంతే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈ కొత్తూరు రమేష్ ఇక్కడ సిద్ధంగా ఉంటాడు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.